హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే చికెన్ ఫ్రై వండబోతున్నాను. అసలు ఏ వంటలు రావు, ఫస్ట్ టైం వండుతున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు. చూద్దాం ఎలా వండుతానో నేను కూడా. ఓకే, ఆయిల్ వేసేసిన. ఆయిల్ కొంచెం గరం అవ్వాలి. గరం అయింది, ఆనియన్ వేస్తున్నాను. ఓకే, ఆనియన్ కూడా వేసేసినాము. వేసేసిన తర్వాత ఆయిల్లో మంచిగా కలవడానికి మంచిగా కలుపుకుందాము. మంచిగా ఆనియన్ మాత్రం కొంచెం కలర్ వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం కలర్ రావాలి ఆనియన్. ఓకే, మూత పెట్టేద్దాం కొంచెం కలర్ వచ్చేంత వరకు. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. అది ఎలా ఉంటుందో తెలియదు కానీ చూద్దాం, ఫస్ట్ టైం. ఓకే, ఆనియన్ అయితే మంచి కలర్కి వచ్చేసింది. ఓకే, అల్లం పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం పేస్ట్ వేసేస్తున్నాం. పసుపు పసుపు కూడా వేసేద్దాం. ఓకే, రెండు కూడా మంచిగా మిక్స్ అవ్వడానికి ఆనియన్లో మిక్స్ అయిపోవాలి. మొత్తం మంచిగా కలుపుకుంటున్నాం. మంచిగా కలవనివ్వాలి, మంచిగా వేగాలి అవి. పుదీనా ఆకులు కూడా వేద్దామండి, కొంచెం మంచి స్మెల్ ఉంటుంది పుదీనా ఆకులు వేస్తే. చికెన్ కూడా వేసేస్తున్నాం. ఎక్సైట్మెంట్. ఓకే, చికెన్ వేయడం కూడా అయిపోయింది. మంచిగా కలుపుకుంటున్నాం. అల్లం పేస్ట్లో ఆనియన్లో మంచిగా మిక్స్ అవ్వాలంటే మంచిగా కలపాలి. ఓకే, మంచిగా మిక్స్ అయిపోయింది. కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఉంచుదాం. ఓకే, కారం కూడా వేసేద్దాము. కారం వేసేస్తున్నా. సాల్ట్ అండి, సాల్ట్ కూడా వేసేద్దాం. ఓకే, సాల్ట్ పీసెస్కి కారము మంచిగా మిక్స్ అవ్వాలంటే మంచిగా కలుపుకోవాలి. కారం సాల్ట్ అనేది మంచిగా కలవాలి కాబట్టి పీసెస్కి పట్టాలి. మంచిగా కలుపుకుందాం. మూత పెట్టేద్దాం. ఉడికేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం ఎక్కువ గ్యాస్ పెంచుదాం, మంచిగా ఉడికేస్తుంది. చూడండి, వా సూపర్. కలర్ అయితే అమ్మా యమ్మీ. టేస్ట్ అయితే ఎలా ఉందో తెలియదు కానీ అది ఒక ఎక్సైట్మెంట్ అండి నాకైతే. చూడండి, ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను. మంచిగా ధనియా పౌడర్ కూడా మొత్తం మిక్స్ అవ్వాలని మంచిగా కలుపుకుందాం. కొత్తిమీర వేసేసినాను. ఓకే, కొద్దిసేపు అయితే మంచిగా ఉడకనిద్దాం. చూడండి, వావ్ సూపర్ చికెన్ ఫ్రై. మొత్తం చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అండి, అయిపోయింది. చలో, ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాం తినడానికి.
డాడీ చేసిండు మమ్మీ కాదు మమ్మీ అంటున్నావు మంచిదా మంచిదా థ్యాంక్ గాడ్ మొత్తం అయితే మంచి కాంప్లిమెంట్ వచ్చిందండి. సూపర్ ఉందంట. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.